శివమహాపురాణం రుద్ర సంహిత సృష్టికాండలో 4th చాప్టర్. ఇక్కడ నారదుడు కోపంతో విష్ణువు దగ్గరికి వెళ్ళి విష్ణుని దూషించడం, విష్ణుకి శాపాన్ని ఇవ్వటం, తర్వాత మాయ నుంచి విడివడి పశ్చాత్తాపానికి లోబడిపోయి మళ్ళీ ఆ పరమాత్మ చరణాల మీద పడిపోతాడు. చిత్తశుద్ధి కోసం ఉపాయాన్ని మళ్ళీ అడుగుతాడు. ఆయన మళ్ళీ శివ మహాత్యాన్ని తెలుసుకోవటానికి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళమని ఆదేశిస్తాడు విష్ణు. అలా నచ్చ చెప్పట మళ్ళీ శివుణ్ణి భజించుమని ఉపదేశాన్ని బట్టి గురించి ఇక్కడ చెప్పబడింది. ఆ మాయకి లోబడిపోయిన కారణంగా తన చెయ్యరాన్ని చేశాడని తర్వాత తెలుసుకున్నాడు. ఋషయ ఊచుహు సూత సూత మహాప్రాజ్ఞ వర్ణిత అద్భుత కథ ధన్యాతు శాంభవి మాయ తథాధీనం చరాచరం. ఆ ఋషిగణములు మళ్ళీ ఇలా అడిగారు, ఓ మహాప్రాజ్ఞ, మీరు చెప్పిన ఇది అతి అద్భుతమైన కథ వర్ణన, ఇది ఇంకా అద్భుతంగా ఉన్నది. ఆ శంకరుడు యొక్క మాయ అన్నది, పైగా ఇక్కడ చరాచర జగత్తంతా కూడా ఆ మాయకే ఆధీనంలో ఉంటుంది. ఇవన్నీ మళ్ళీ ఆయన ఆధీనంలో ఉన్నాయి. ఎవరైనా సరే మాయని దాటాలంటే పరమాత్మను ఆశ్రయించాలి. ఎప్పుడైతే నువ్వు వికారాలని నిష్కల్మషంగా నువ్వు ఎప్పుడైతే అన్ని సమర్పణ భావంతో చేసుకుంటూ వెళ్ళిపోతావో, కర్మలు చేస్తావు, కానీ ఏది నీ యొక్క కోరిక మేరకు కాకుండా కోరికే పరమాత్మ అయిపై శరణాగతిగా ఉంటూ త్రికరణ శుద్ధిగా కర్మలన్నీ సమర్పణ భావంతో నువ్వు ఎప్పుడైతే చేస్తూ ఉంటావో అప్పుడు విడివడిపోతావు. అందుకే చరాచర జగత్తంతా కూడా ఆయన అధీనంలో ఉంది, మాయతో సహా. గతయోర్గణయోః శంభోః స్వయమాత్మిచ్చయా విభోః కించకారా మునిః క్రుద్ధో నారదః స్మర విఫ్వలః. వీళ్ళు మళ్ళీ ఇలా అడుగుతున్నారు. ఆ శంకరుడు యొక్క ఇద్దరు గణములు కూడా వాళ్ళు ఎప్పుడైతే ఇదంతా శివ ఇచ్ఛతోనే జరిగిందనుకున్నారో, ముని శపించినా సరే నారదుడు ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయారు, ఆ శివుణ్ణే స్తుతించుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ కోరిక కారణంగా కోపానికి లోనైన నారదుడు తర్వాత ఏం చేశాడు, తర్వాత ఏం జరిగింది అని అడిగారు. సూత ఉవాచ విమోహితో మునుర్దత్వా తయోః శాపం యథోచితం జలే ముఖం నిరీక్ష్యాత స్వరూపం గిరిశోచ్చయ. సూతుల వారు మళ్ళీ ఆ ఋషులకి ఇలా చెప్తున్నారు. ఇక్కడ మహర్షులారా, మాయకి లోబడిపోయి మోహానికి లోబడిన నారదుడు ఆ శివగణములు ఇద్దరినీ కూడా శపించేశాడు. రాజకుమారి ఏమో ఇక్కడ విశేషమైన ఆసక్తి కలిగిన కారణంగా ఇక్కడ ఇన్ని అనర్థాలు జరుగుతాయని కూడా తను ఊహించలేదు. ఎలా అయితే విష్ణు మాయ ఇప్పుడు విష్ణువుని వరించిందంటే ఆ శ్రీమతి అన్నది ఎవరు? లక్ష్మీదేవి. కానీ అదంతా గ్రహించలేకపోయాడు. అందుకే ఇక్కడ ఇంకా ఎన్ని అనర్థాలకి దారితీస్తుందో కూడా ఊహించలేని స్థితిలో ఉన్నాడు. అందుకే వీళ్ళిద్దరూ కూడా ఏమీ మాట్లాడకుండా ఆ శాపాన్ని వీళ్ళు స్వీకరించేసి ఒక్కసారిగా తన స్వరూపాన్ని ఎప్పుడైతే చూసుకున్నాడో ఇంకా కోపం వచ్చేసింది. శివేచ్ఛయ నా ప్రబుద్ధ స్మృత్వా హరికృతచ్చనం క్రోధం దుర్విషహం కృత్వా విష్ణులోకం జగామః. శివ ఇచ్ఛ కారణంగానే ఇక్కడ జ్ఞాని కాకుండా ఆ విష్ణువు ద్వారా నేను ఇలాగా మోసపోయాను. అందుకని ఇంకా కోపం వచ్చేసింది విష్ణు మీద. ఇక్కడ శివుడు యొక్క మాయకి వశుడైపోయి ఆ మోహంలో ఉండి ఒక్కసారిగా నిద్ర నుంచి మేల్కొన్న వాడిలాగా విష్ణు భగవాన్ ఇంత మోసం చేస్తాడా, నన్ను మోసం చేసి నాకు ఇలాగా ద్రోహం చేస్తాడా, అందుకని నేను ఇప్పుడు ఇంత సాహసం ఎలా చేస్తాడు, ఇంత నన్ను మోసం ఎలా చేస్తాడు అని చాలా కోపానికి లోనయ్యి ఆ విష్ణులోకానికి వెళ్ళిపోయాడు. ఉవాచ వచనం క్రుద్ధః సమిద్ధ ఇవ పావకః దురుక్తిర్గర్భితం వ్యంగం నష్టజ్ఞానః శివేచ్ఛయా. అంత కోపంలో అక్కడికి వెళ్ళాడు. ఎందుకంటే క్రోధాగ్నిలాగా రగిలిపోతున్నాడు. తన కోరిక నెరవేరలేదు. ఎలా అయితే ఇంకా ఇంకా అగ్ని అన్నది ప్రజ్వలిస్తూ ఉంటే ఇప్పుడు దానిలో ఇంకా మనం నూనె వేస్తే ఏమవుతుంది, ఆ మంట ఇంకా చెలరేగుతూ ఉంటుంది. క్రోధాగ్నిలో రగిలిపోతున్న నారదుడు ఇక్కడ జ్ఞానం శూన్యమైపోయింది. అంటే కోరిక వచ్చినప్పుడు మళ్ళీ క్రమేణా కోరిక కారణంగా కోపం వచ్చింది. ఆ కోపం ఏం చేస్తుంది, విచక్షణారహితంగా జ్ఞానాన్ని శూన్యం చేసేస్తుంది.
ఒకటి ఇంకో దానికి పరిగణం చెందుతుంది అంటేనే నాలో చంచలత్వ కారణంగా నాకు ఇవన్నీ జరుగుతాయని మనం గమనించుకుని ఇది రాకుండా అందుకుని కోరిక లేని స్థితిలో ఉండమని చెప్తారు. సకామ నుంచి నిష్కామకి ఎందుకు వెళ్ళమని చెప్తారు భక్తిలో? అది పరిణితి చెందటం. ఆ పరిణితి చెందటం అంటే ఏంటి అంటే నీకు ఏది అవసరం ఆ సమయానికి సందర్భానికి నీకు లభిస్తుంది. ఈ కోరిక కారణంగా నీకు తెలియకుండా నీ క్రోధం వస్తుంది. ఈ మోహానికి లోబడిపోయి చెయ్యరానివి చెయ్యటానికి కూడా నువ్వు పూనుకుంటూ ఉంటావు. ఎందుకంటే వశం అయిపోతున్నావు దానికి నువ్వు. అందుకని ఇక్కడ ఆ ప్రజ్వలిస్తున్న అగ్నిలాగా వెళ్ళిపోయాడు. ఇంకా చాలా వ్యంగ్యంగా మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడటానికి విష్ణువుని అక్కడికి నారదుడు పలకటాన్ని మొదలుపెట్టాడు. నారద ఉవాచ హే హరి త్వం మహాదుష్ట కపటి విశ్వమోహన పరోత్సాహం న సహసే మాయావి మలినాశయ. కోపంలోనికి లోబడిపోయాడంటే నారదుడు ఎంత వ్యంగ్యంగా మాట్లాడాడు అంటే, హే హరి, నువ్వు నిజంగా చాలా దుష్టుడివి, కపట బుద్ధి కలిగిన వాడివి, ఈ సకల సమస్త విశ్వానికి కూడా మోహంలో పడివేసేలాగా చేస్తూ ఉంటావు. పైగా నువ్వు దురాచారివి అన్నట్టుగా ఇతరుల యొక్క ఉత్సాహాన్ని కానీ ఇతరుల యొక్క ఆనందాన్ని కానీ నువ్వు సహించలేవు. నువ్వు మాయావివి, నీ అంతఃకరణం అంతా కూడా మాలిన్యాలతో ఉన్నది. అంటే నువ్వు అసలు శుద్ధుడివి కాదు. ఎందుకంటే నువ్వు కపటివి, మోసం చేశావు. అంటే ఇక్కడ మనకి అర్థం కానిది ఏంటి అంటే, మోసం చేశాడు, నీ రూపం ఇవ్వమంటే ఆ రూపం కాకుండా వానర రూపం ఇచ్చాడు అనుకుందాం. ఇక్కడ పరమాత్మ చరాచర జీవరాశిలో అన్నిటా ఉన్నది తానే, తను కానిది తను లేనిది ఏది లేనప్పుడు ఏది తనది కాదు, అన్నీ తనవే. ఇప్పుడు పరమాత్మ మోసం చేశాడు, కపటంగా అన్నీ చేశాడు అంటే నీ రూపం కాని రూపంలో నువ్వు వెళ్ళి వివాహం చేసుకోవటం అది కపటం కాదా? అంటే నీకు నచ్చినప్పుడు నువ్వు ఏదన్నా చేయటానికి నువ్వు సాహసిస్తావు, చేయటానికి అది నీకు తప్పనిపించదు. నీతులు కూడా మనకెప్పుడు వస్తాయి? వేరే వాళ్ళకి చెప్పేటప్పుడే వస్తాయి. ఇలా చేయకూడదు, అలా చేయాలి. ఎందుకంటే బాధ అనేది కాదు, సమస్య అనేది కాదు. నీకేదన్నా వచ్చినప్పుడు నువ్వు అడ్డదిడ్డంగా కూడా వ్యవహరించటానికి వెనుకాడవు. ఎందుకు? నీకది కావాలి, నీకది నెరవేరాలన్న తపన ఉన్న కారణంగా విచక్షణ కోల్పోతున్నావు. అందుకని ఇప్పుడు అది నెరవేరలేదు, తనకి దక్కకుండా పోయింది. ఆ కోరిక ఇంత తీవ్రంగా ఉన్న కారణంగా ఇప్పుడు సాహసం. ఏ రూపం అడిగి నేను అది దక్కించుకోవాలనుకున్నానో నువ్వు ఆ రూపం ఇవ్వకుండా నన్ను మోసం చేసేసావు. అందుకే నువ్వు మాయావివి. నీ అంతఃకరణం అంతా కూడా పైకి మంచిగా మాట్లాడుతున్నావు కానీ అన్ని మలినాలతో కూడుకునే ఉన్నవి. నువ్వు చాలా దుష్ట స్వభావం కలిగి ఉన్న వాళ్ళవి. ఈ ఇతరులు ఆనందాన్ని కానీ ఇతరులు ఏదన్నా పొందాలంటే నువ్వు అది సహించలేవు అన్నాడు. మోహిని రూపమాదాయ కపటం కృతవాన్ పురా అసురేభ్యో అపాయస్యస్త్వం వారుని మమృతం నహి. పోనీ అక్కడితో ఆగాడా? అంటే ఇప్పుడు ఇది నీకు కొత్త ఏం కాదు, పూర్వకాలంలో కూడా నువ్వు మోహిని రూపాన్ని ధరించావు, అప్పుడు కూడా నువ్వు మోసమే చేసేసావు. అక్కడ దేవతలకి అసురులకి మధ్య ఏదైతే క్షీరసాగర మదనం జరిగిందో, ఆ సముద్రమంతన జరిగిన ఆ సమయంలో ఏం చేశావు? ఆ మ అమృతాన్నంతా కూడా తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వకుండా అప్పుడు వాళ్ళకు కూడా నువ్వు మోసం చేశావు మోహిని రూపంలో. చేత్పిభిన్న విషం రుద్రో దయాం కృత్వా మహేశ్వరः భవేన్నష్టా కిల మాయా త్వవ్యాజరతే హరి. నువ్వు ఆ రోజు మోహిని రూపాన్ని దాల్చి ఆ కపటం చెయ్యటమే కాకుండా మోసం నువ్వు చెయ్యి అంటే నువ్వు మోసంలో కూడా ఆరితేరిన వాడు. ఇప్పుడు కొత్తగా చేసింది కాదు, పూర్వకాలం నుంచి ఇలా బోల్డు సార్లు చేశావు. అప్పుడు కూడా ఏం చేశావు? ఆ అమృతాన్ని అసురులకి ఇవ్వకుండా వాళ్ళకి తాగిపిచ్చినట్టుగా మాయ చేసి మోసం చేసేసావు. వాళ్ళకి అమృతాన్ని దక్కనివ్వలేదు. ఇన్ని మోసాలు చేస్తూ పైగా నువ్వు ప్రేమగా ఉన్నట్టుగా నటిస్తావు. కానీ ఆ మహేశ్వరుడే, రుద్రుడే దయాసాగరుడు. ఆ రోజు కూడా నువ్వు అంతలాగా మోసం చేసినప్పుడు ఆయన ఎప్పుడైతే ఏదైతే గరణం వచ్చిందో ఆ విషయాన్ని ఆయన తాగకపోయి ఉంటే నీ మాయ ఆ రోజే తొలగిపోయేది. గతి సకపట ते अतिप्रिया विष्णु विशेषतः साधु स्वभावो न भावन् స్వాతంత్ర ప్రభునా కృత. ఏ విష్ణు, నువ్వు నిజంగా కపటంగా చాలా చేస్తూ అంటే కుళ్ళు కుతంత్రాలతో నువ్వు చాలా చేస్తూ ఉంటావు. పైగా నీకు అవంటేనే చాలా ఇష్టం, నీ స్వభావమే అలాంటిది. అసలు నువ్వు మంచివాడివి కాదు. ఆ శంకరుడు లేకుండా నువ్వు ఏదీ చెయ్యలేవు.
ఇంకా నువ్వు ఇట్లాంటివి ఎన్ని చేస్తూ ఉన్నా సరే, ఆ శంకరుడే నిన్ను ఇంకా స్వాతంత్రుడిగా నువ్వు ఇంకా ఏది చేసేలాగా కూడా ఆయన ఉపేక్షిస్తున్నాడు కాబట్టి నువ్వు ఇష్టారాజ్యంగా చేస్తున్నావు. కృతం సముచితం నైవ శివేన పరమాత్మన తత్ప్రభావ బలం జ్ఞాత్వా స్వాతంత్ర కృతికారకః త్వద్గతిం సుసమాజ్ఞాయ పశ్చాత్తాపమా వాపసః. ఆ శంకరుడు ద్వారా అంటే స్వాతంత్రుడుగా నువ్వు ఏదన్నా చెయ్యొచ్చు అన్నట్టుగా ఆయన నిన్ను వదిలేశాడు. అందుకని ఇచ్చానుసారంగా నువ్వు ఇలా కపటాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. అయితే ఇప్పుడు నీకు ఆ స్వాతంత్రత ఇచ్చి తప్పు చేశాను అని, ఈ కార్యాన్ని నేను ఎందుకు చేశాను అని ఆ పరమేశ్వరుడు కూడా బాధపడతాడు. ఇంత నువ్వు చండాలుడిగా అంటే ఆ పరమేశ్వరుడు పశ్చాత్తాపానికి లోనవుతాడు. ఎందుకంటే నువ్వు ఇంత దుర్బుద్ధివని, అసలు ఇన్ని మాలిన్యాలతో ఉన్నావని తనకి తెలీదు. తనకి తెలియని కారణంగానే నీకు ఆ స్వాతంత్రం ఇచ్చాడు. ఆ స్వాతంత్రం ఇచ్చిన కారణంగా నువ్వు ఇచ్చానుసారంగా ఇన్ని ఇన్ని మోసపూరితమైనవి ఇన్ని చేస్తున్నావు అని. అంటే ఏదైతే తపస్సు చేసి పొందాడో ఇప్పుడు ఏం చేస్తున్నాడు, తనకి తనే చేతులారా అన్నీ పాడు చేసుకున్నట్టుగా కోపం కారణంగా కోరిక కారణంగా అవన్నీ తానే ఇలాంటి పలుకులతో తన ప్రవర్తన అన్నది ఇలా దిగజారిపోయి అట్లా మాట్లాడుతూ ఉన్నాడు. విప్రం సర్వోపరి ప్రాహ సర్వోక్త వేద ప్రమాణకృత తదజ్ఞాత్వాహం హరే త్వాద్యా శిక్షాయిష్యామి తద్బలాత్ యథా న కుర్యాః కుత్రాపి దృశం కర్మ కదాచన. అంటే ఎక్కడైతే వాక్కు రూపంలో వేద ప్రమాణికంగా చేసే ఆ మహాదేవుడు బ్రాహ్మణులకి సర్వోత్కృష్టమని చెప్పాడు. అంటే వాక్కు అన్నది వేదాలతో కూడుకుని ఎవరైతే అవన్నీ ఉచ్చరిస్తూ ఉంటున్నారో వాళ్ళకి ఆ వాక్కు అన్నది ఎంత బలం ఉంటుందంటే ఆ వాణి ద్వారా అంటే ఏది పలికితే అది సత్యమైపోతుంది. అందుకే అలాగా ఆ మహాదేవుడు బ్రాహ్మణులకి సర్వుల కన్నా ఎక్కువగా చెప్పాడు. ఎందుకంటే వేదాలు ఆ వాణిలో ఉంటాయి, వాళ్ళ వాక్కులు అవి ఉంటాయి. అందుకే ఇప్పుడు నీకు ఏ హరి ఇప్పుడు దాకా నువ్వు చేసినవన్నీ కూడా ఆ పరమాత్మ ఊరుకున్నాడేమో కానీ ఇప్పుడు నేను తగిన రీతిలో నా బలపూర్వకంగా నీకు తగిన శాంతి చేస్తాను. దేన్నైతే ఇంక ఎప్పుడు నువ్వు ఇలా మళ్ళీ చెయ్యటానికి సాహసించవు. అద్యాపి నిర్భయస్వం హి సంఘం నాపస్తరస్విన ఇదానీం లప్స్యయసే విష్ణు ఫలం స్వాకృత కర్మణః. ఇప్పుడు దాకా అంటే నువ్వు చేసినన్ని కూడా కపటాలు ఇప్పుడు దాకా వాళ్ళందరూ వదిలేశారు కాబట్టి నువ్వు ఇంకా అలాగే చేస్తున్నావు. కానీ నీ కపటం నుంచి మళ్ళీ నువ్వు ఇటువంటివి చెయ్యకుండా ఏ తేజస్సు ద్వారా నువ్వు ఇప్పుడు దాకా ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయావో ఆ తేజస్సు నీ నుంచి తొలగిపోతుంది. అందుకే విష్ణు ఇప్పుడు దాకా నువ్వు ఏవైతే చేసావో వాటి ఫలితంగా ఇప్పుడు నేను నీకు ఆ శిక్షను విధిస్తాను. ఇత ముక్త్వా హరిసోత మునిమార్య విమోహితః శశాప క్రోధ నిర్విర్ణో బ్రహ్మతేజ ప్రదర్శయన్. విష్ణు ఎన్ని కపటాలు చేసినా సరే అంటే ఇప్పుడు దాకా ఎవరి పట్ల ఎట్లా ప్రయత్నపూర్వకంగా ఎన్ని చేసినా సరే నీకు ఇప్పుడు తగిన విధంగా గుణపాఠం కలగని కారణంగానే మళ్ళీ మళ్ళీ అలాగే కొనసాగిస్తున్నావు. ఎందుకు అంటే నీకు సమానమైన వాడు నీకు పాల్పడలేదు. అందువల్లనే నిర్భయంగా ఉన్నావు, యథేచ్ఛగా ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నావు. అందుకే ఇప్పుడు నీ చేష్టలకి తగిన ప్రతిఫలాన్ని నేను ఇస్తాను అని ఆ విష్ణు భగవంతుడు అంటే మోహానికి లోబడి ఉన్న కారణంగానే తనకి తెలియట్లేదు, కోపం వచ్చింది అన్నీ వచ్చింది ఇప్పుడు ఇట్లాంటి ప్రగల్భాలు మాట్లాడేస్తున్నాడు. ఆ మోహానికి లోబడిన ఆ నారదుడు ఇలా మళ్ళీ తన బ్రహ్మ తేజస్సు ద్వారా ఆ మాయకి లోబడిపోయి దాన్ని ప్రదర్శిస్తూ కోపంతో ఇక్కడ శాపం ఇవ్వటానికి ఆ విష్ణువుకే పూనుకున్నాడు. స్త్రీకృతే వ్యాకులం విష్ణు మామకార్షి విమోహకః అన్వకార్షి స్వరూపేణ ఏన కపటయా కార్యకృతు. ఏ విష్ణు ఎలా అయితే ఏ స్త్రీ కోసం ఏ స్త్రీ రూపంని చూసి నేను ఆకర్షితే అది నేను పొందాలనుకుంటే నన్ను మోసం చేసి నాకు ఇంత బాధని మిగిల్చావో నువ్వు కూడా అలాగే ఆ మోహం కారణంగానే నువ్వు కూడా అలాగే నీ స్త్రీతో ఆ వైరం వస్తుంది నీకు అంటే విడిపోతారు. అంటే ఇంకో మాయావి మాయతో నీ స్త్రీని నీ భార్యని నీ నుంచి దూరం చేస్తాడు.
అలాగే మానవ జన్మతో నువ్వు పుడతావు, అలాగే నీ స్వరూపం మానవుడిగా అవుతుంది. నీ స్త్రీ నుంచి నీకు వియోగం కలిగి ఆ దుఃఖాన్ని నువ్వు కూడా అనుభవిస్తావు. ఎలా అయితే నువ్వు మోసం చేసి నాకు ఇంత బాధని కలిగించావో, ఆ కపటాలు చేయటం అన్నది నీకు అలవాటు కదా, అదే కారణంగా ఇంకొకడు ఆ కపటం ద్వారా నీ స్త్రీ నుంచి నీకు దూరం చేస్తాడు. ఆ దుఃఖంలోనే, వియోగంలోనే నువ్వు ఉంటావు. తద్రూపేణ మనుష్యస్త్వం భవతద్దుఃఖ భగఘరి యన్ముఖం కృతవాన్ మే త్వం తే భవంతు సహాయినః. అంటే ఏదైతే వానర ముఖాన్ని నాకు ఇచ్చావో, అలాగే ఆ విష్ణు నువ్వు మానవుడిగా జన్మించటమే కాకుండా నీ స్త్రీ నుంచి వియోగం కలిగి దుఃఖం కలగటమే కాకుండా ఆ వానరులతో సహాయం వల్లనే ఆ స్నేహాన్ని చేస్తావు, వాళ్ళ ద్వారానే, ఆ సహాయం ద్వారానే మళ్ళీ నీ స్త్రీ నీకు లభిస్తుంది. త్వం స్త్రీ వియోగజం దుఃఖం లభస్వ పరదుఃఖదః మనుష్య గతికః ప్రాయో భావజ్ఞాన విమోహితః. అంటే ఎవరికైతే స్త్రీ వియోగం కలిగేలాగా చేశావో నీ మోసం ద్వారా, అదే కారణంగా నీకు నేనేం శాపం ఇస్తున్నా, మానవుడిగా పుడతావు, అలాగే ఇంకొకడు మాయ చేసి నీ స్త్రీని నిన్ను దూరం చేసేస్తాడు. ఆ విరహానికి దుఃఖానికి తట్టుకోలేక అంత బాధ నువ్వు అనుభవిస్తావు. ఏ వానర ముఖాన్నైతే నాకు ఇచ్చావో ఆ వానరు యొక్క సహాయంతోనే మళ్ళీ నువ్వు పొందగలవు. ఆ వానరులే నీకు సహాయం చేస్తారు. అజ్ఞానంలో మోహ కారణంగా నువ్వు ఏదైతే నాకు స్థితి కల్పించావో, ఇంత కపటానికి పుణ్యావో, ఆ స్త్రీ నాకు లభించకుండా చేసావు. ఈ రూపాన్ని ఇచ్చావు కాబట్టి ఆవిడ నన్ను వరించల. అందుకని నీకు కూడా ఈ అజ్ఞానం అన్న మోహం ద్వారా మానవ జన్మ లభిస్తుంది. ఆ మానవ జన్మలో ఇన్ని దుఃఖాలకి నువ్వు కూడా అనుభవిస్తావు అని శపించేశాడు. ఇతి శప్త్వా హరిం మోహాన్ నారదో అజ్ఞానమోహితః విష్ణుర్జగ్రాహ తం శాపం ప్రశంసన్ శాంభవీమజాన్. అజ్ఞాన కారణం అంటే కోరిక కారణంగా కోపం వచ్చింది, కోపం కారణంగా అది మళ్ళీ ఇలా శాపం అంటే విచక్షణ రహితంగా, జ్ఞానం శూన్యమైన కారణంగా. ఇక్కడ విష్ణుకి శాపం ఇచ్చేంత నారదుడికి లేదు. అంటే కాలానుగుణంగా కొన్ని జరగటానికి తానే ఈ రూపంలో ఉండి, ఎలా అయితే భగవద్గీతలో కూడా స్పష్టంగా ఆ ఋషుల్లో ఆ నారదుణ్ణి కూడా నేనే, ఎందుకంటే చాలా సందర్భంలో హితబోధ చేయటానికి అక్కడికి వెళ్ళి కొన్ని జరగవలసిన కార్యాలకి చెప్పటానికి నారదుడే వెళుతూ ఉంటాడు. కర్త క్రియ కర్మ అన్ని పరమాత్మ. ఎలా అయితే జ్ఞానవంతుల్లో జ్ఞానానికి, బుద్ధిమంతుల్లో బుద్ధికి, అన్నిటికీ మూలమైన వాడు పరమాత్మ. ఇక్కడ ఇన్ని మోహాలకి లోబడ్డాడు, కానీ ఇక్కడ చెప్పిన ఆ పలుకులకు మళ్ళీ ఈయనకి సంబంధం లేదు. ఆ పరమాత్మ వాక్కు ఆ రూపంలో పరమాత్మకి పరమాత్మ తప్పితే ఎవరు శాపం ఇవ్వలేరు, అది సాధ్యం కాదు. ఆ యుద్ధం చేసుకున్న ఎలా అయితే కృష్ణుడు శివ యుద్ధం చేసినా సరే పరమాత్మతోనే తప్పితే ఇతరులు అది సాధ్యం కానిది. లీలగా చేస్తున్నాడు. అజ్ఞానానికి మోహానికి లోబడిపోయిన నారదుడు ఎప్పుడైతే ఆ మోహవశమున శ్రీహరికే శాపం ఇచ్చేశాడు, ఆ విష్ణుమాయకి లోబడి ఉన్నాడు. ఆ శాపాన్ని ఈయన కూడా చాలా ఆనందంగా, ఎందుకంటే తానే అది ఇచ్చుకున్నాడు, ఈయన ఆ శాపాన్ని స్వీకరించేశాడు. ఇదంతా రామావతారానికి మూలంగా చెప్పబడి ఉన్నది. దీంతో శివ మహాపురాణంలో రుద్ర సంహితలో సృష్టికాండలో 4th చాప్టర్లో 18 శ్లోకాలు సంపూర్ణం.